పాపులను సుంకరులను ఆయన దగ్గర అనేక మంది కూర్చున్నారు. వారందరూ ఆయనను వెంబడించు వారైరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య దగ్గర కూర్చుంటే ఆయన ఎలా చేస్తాడనంటే వెంబడించు వారిగా చేస్తాడు. ఆయనను వెంబడించు వారే ఆయన పాదాల దగ్గర కూర్చుంటారు. ఆయన పాదాల దగ్గర కూర్చున్న వారే ఆయనను వెంబడిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు రెండూ చేయట్లేదు అని అంటే నువ్వు ఆయన్ని నీ దగ్గర ఆయన దగ్గర కూర్చుని అలవాటు నీకు లేదు, ఆయన వెంబడించే స్వభావము నీకు లేదు. నువ్వు రెండూ చేయట్లేదంటే ఆయనను వెంబడించు వారే ఆయన దగ్గర కూర్చుంటారు. ఆయన దగ్గర కూర్చున్న వారే ఆయనను వెంబడిస్తారు. ఆయన దగ్గర కూర్చున్నారు. అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు వీరందరూ అంటున్నారట, అరే ఈయన పాపులతోనూ సుంకరులతోనూ సహవాసము చేయుచున్నాడే, భోజనం చేయుచున్నాడే అని అనుకుంటున్నారు. కానీ వారికి తెలియట్లేదు యేసయ్య దగ్గర కూర్చున్న ఆ పాపులందరినీ యేసయ్య పరిశుద్ధులుగా మారుస్తున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. వారందరూ పాపులుగానే చూస్తున్నారు, కానీ ఈయన వారిలో ఉన్న పాపానంతటిని కూడా తొలగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.